అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాతల సహకారంతో న్యాయవాది దివ్యాల శ్రీనివాసరావు సత్తెనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలు ఉండే కాలనీలు ఎంచుకుని ఆకలి తీరుస్తున్న సందర్భంగా అభినందనీయం. ఆండాళ్లు మరియు అనంతలక్ష్మి తెలుగు మహిళా విభాగం నాయకురాళ్లు బుధవారం మధ్యాహ్నం 12:30 పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం పరిసరాల్లో ఉన్న వెన్నాదేవి కాలనీలోని భారతమాత అన్నప్రసాద వితరణ పథకంలోని 694వ రోజు అన్నదాన సత్రం సొలస యొక్క ఫౌండర్ ట్రస్టీ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గుర్రం కోటి వీరయ్య మరియు వీరి యొక్క కుమారుడు ఆర్యవేశ చలివేంద్ర సంఘము పెద్దల కమిటీ సభ్యులు గుర్రం పార్థసారథి, వీరి ధర్మపత్ని ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత మిట్టపల్లి గీతాంజలి ఆర్థిక సహాయంతో మొత్తం 10 రోజుల పాటు ప్రతిరోజు 121 మందికి అన్నప్రసాద వితరణ చేయమని ఆర్థిక సహాయం అందించిన దానిలో 4వ రోజు పైన తెలిపిన ప్రాంతంలో 121 మందికి ఉచితంగా భోజనం అందించడం జరిగింది. ఈ సందర్భంగా భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి మరియు సీనియర్ న్యాయవాది దివ్యాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనాటి దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు ఈ సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలుగుదేశం మహిళా విభాగం నాయకురాళ్లు ఆండాళ్లు మరియు అనంతలక్ష్మిలకు ఈనాటి కార్యక్రమంలో వీరు కూడా సేవలు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఏదేమైనప్పటికీ భరతమాత అన్నప్రసాద వితరణ పథకం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న దాతల స్వచ్ఛంద ఆదరణ ఇంకా పెరుగుతుందని దివ్యాల శ్రీనివాసరావు అన్నారు. అయిపోయినాక సాంబారు చట్నీ ముందు ప్లేట్లు ఇచ్చి కావాల్సినంత మళ్ళీ కావాలంటే రండి. తినరండి తిన్నాక రండి. ఏముందా నన్ను ఒక నిమిషం వచ్చిన తర్వాత నేను